ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశికి తిరుమల రావాలనుకునే భక్తులకు మనవి. వైకుంఠ ఏకాదశికి మనకి ఆఫ్లైన్ టికెట్స్ తిరుమలలో అండ్ తిరుపతిలో ఎక్కడెక్కడ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా మనకి జనవరి 10, 11, 12 ఈ 3 తేదీలకి టికెట్లు మనకి జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటల నుండి 1,20,000 టోకెన్లు రిలీజ్ చేశారండి. అవి తిరుపతిలో ఎక్కడెక్కడ ఇస్తారంటే రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హై స్కూల్, మున్సిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, బైరాగిపట్నంలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్పల్లి స్కూల్, ఇవన్నీ తిరుపతిలో. ఇవన్నీ తిరుమలలో కూడా మనకి ఇస్తారండి. బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఇస్తారు తిరుమలలో. ఇది చూసుకోవాల్సి ఉంటుంది మనం. తర్వాత వచ్చేసి మనకి ఇంకా రిమైనింగ్ డేస్ ఉన్నాయి కదా, అంటే జనవరి 13 నుంచి 19 వరకు ఇవి టోకెన్లు వచ్చేసి నార్మల్గా మనకి తిరుపతిలో రెగ్యులర్గా మనం ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకుంటాం కదా కౌంటర్స్, ఆ కౌంటర్స్లోనే దొరుకుతాయి. ఆ కౌంటర్స్ వచ్చేసి శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ అండి. వీటిలో మనకు దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే మనకి నార్మల్గా మెట్ల మార్గంలో టికెట్స్ ఇస్తుంటారు కానీ ఈ వైకుంఠ ఏకాదశి టైంలో ఈ 10 రోజులకి మనకి మెట్ల మార్గంలో టోకెన్స్ అనేది జారీ చేయరండి. మనం ఈ కాంప్లెక్స్లో మాత్రమే తీసుకోవాలి. అంటే టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్స్లో మాత్రమే మనం టోకెన్స్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అండి. ఆధార్ కార్డు లేకపోతే మీకు టోకెన్ ఇష్యూ చేయరు. సో తప్పనిసరిగా మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు కూడా తీసుకొని రండి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మామూలుగా మనకి కంప్లీట్గా డీటెయిల్స్ టీటీడీ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అండి. సో ఈ డేట్లన్నీ మీరు కంప్లీట్ చూసుకొని, సో ఫస్ట్ 3 రోజులు కనుక రావాలి అనుకుంటే 10, 11, 12, 9వ తారీఖున మాత్రమే మనకి టోకెన్స్ అనేది జారీ చేస్తారండి. సో అది చెక్ చేసుకొని రాగలరు. ఓం నమో వెంకటేశాయ.